నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్రా విత్ నాని. మన ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల గణపతి విగ్రహం దగ్గర అయితే నేనున్నాను. నా వెనకాల కనిపిస్తుంది అతిపెద్ద ఏకశిల గణపతి విగ్రహం. ఈ గణపతి విగ్రహం ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు డిస్టిక్లో ఉన్న ఆవంచ గ్రామంలో ఉంది. కొన్ని వేల సంవత్సరం క్రితం మానవులచే చెక్కబడిన విగ్రహం ఇది. కొన్ని వేల సంవత్సరాల నుండి గణపతి ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాడు. ఈ గణపతిని ఏమని పిలుస్తారంటే ఇక్కడ ఆవంచ గణపతి, గుండు గణపతి, ఐశ్వర్య గణపతి మరియు వెంకయ్య అని కూడా పిలుస్తారట. అయితే ఈ ఐశ్వర్య గణపతి అని పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం మైసూరు నుండి వచ్చి ఈ గణనాథుడికి పూజ చేసిన పండితులు ఎవరైతే ఉన్నారో ఆ పండితులు పెట్టిన పేరే ఐశ్వర్య గణపతి. ఇక్కడికి వచ్చి ఎవరైతే భక్తులు దర్శించుకుంటారో వారికి ధనము ఐశ్వర్యాలు చాలా కలుగుతాయని ఇక్కడికి వస్తున్న భక్తుల నమ్మకం. ఈ విగ్రహం వచ్చేసి 30 అడుగుల ఎత్తుంటుంది. ఇట్లా వెడల్పు వచ్చేసి మనకి 15 అడుగులు ఉంటుంది. మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి జరుపుకుంటాము. 9 రోజులు, 11 రోజులు, 13 రోజులు అభిషేకాలు చేస్తాము. అలా అంతేకాకుండా ఇలా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న విగ్రహాలను కూడా మనం వెలుగులోకి తీసుకొచ్చి వాటిని బాగు చేసుకొని వీటికి ఆలయ మండపాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. అసలు ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది, దీనిని ఎవరు చెక్కించారు అని మీ అందరికీ డౌట్ రావచ్చు. అయితే ఈ విగ్రహానికి చాళుక్య వంశానికి ఒక సంబంధం ఉంది. అది ఏంటి అంటే పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్య అనే రాజుకి 2 కొడుకులు అయితే ఉంటారు. వాళ్ళ పేర్లు ఏంటి అంటే సోమేశ్వరుడు, తైలంపుడు. అందులో ఈ తైలంపుడు అనే రాజు ఈ ఆవంచ గ్రామానికి వచ్చి తన రాజ్యాన్ని పరిపాలించడం ఇక్కడ నుండే మొదలుపెట్టాడు. అలా పరిపాలించే సమయంలోనే ఇక్కడ ఒక పెద్ద బండరాయి మీద ఈ వినాయకుని విగ్రహాన్ని చెక్కించడం మొదలుపెట్టాడు. అలా ఈ విగ్రహం చెక్కిస్తున్న టైంలో అతనికి ఒక వార్త అందుతుంది. అది ఏంటి అంటే తన తండ్రి చనిపోయారని. తన తండ్రి విక్రమాదిత్య చనిపోయారని తెలుసుకున్న తైలంపుడు అక్కడి నుండి తన సొంత రాజ్యానికి బయలుదేరుతాడు. ఇక అట్లా వెళ్ళిన తైలంపుడు మళ్ళీ తిరిగి ఈ ఆవంచ గ్రామానికి రాలేదు. అట్లనే మొదలుపెట్టిన ఈ గణపతి విగ్రహం కూడా పూర్తవ్వలేదు. ఇక అప్పటి నుండి ఈ గణనాథుడు ఇట్లా ఒంటరిగా ఉంటున్నాడు. మనం ఇప్పుడైతే ఈ వినాయకుని డీటెయిల్గా చూసుకుందాం ఒకసారి. పైన కనిపిస్తున్నాయి కదా 3 నామాలు, వినాయకుని నామాలు కనిపిస్తున్నాయి. దాని కిందనే మనకు 2 కళ్ళు కనిపిస్తున్నాయి. వినాయకుని దంతాలు, వినాయకుని పెద్ద తొండము. ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం కింద మనకి వినాయకుని చేతి కూడా కనిపిస్తుంది. చాలా డీటెయిల్గా చెక్కారు వాళ్ళు. ఇక్కడ ఫింగర్ చూస్తున్నారు కదా, మన వినాయకునికి మనం లడ్డు పెడతాం, లడ్డు పెట్టుకునే చెయ్యి ఉంటాయి కదా, అదే ఈ చెయ్యి. అండ్ ఈ చెయ్యికి కడియాలు కూడా ఉన్నాయి, కడియాలు కూడా చెక్కారు. ఇది వచ్చేసి వినాయకుడి కాళ్ళు, వినాయకుని కాళ్ళ ఫింగర్స్, ఈ వేళ్ళని చూడండి చాలా మంచిగా చెక్కారు. అద్భుతంగా కనిపిస్తుంది నాకైతే. కాళ్ళ కడియాలు కనిపిస్తున్నాయి కదా మీకు. అండ్ ఆ గణనాథుడి ఆభరణాలు కూడా చాలా చక్కగా చెక్కారు. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వినాయకుని విగ్రహం మీద మనకు నాగసర్పం కూడా కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ మరో కాలుకి మరో వేళ్ళు, ఇలా కాళ్ళ కడియాలు ఇక్కడ కూడా. అండ్ ఈ కాలు పైననే మనకి ఇంకో చేయి కనిపిస్తుంది ఇక్కడ. ఈ చేయిలో శిలాతోరణం పట్టుకున్నట్టయితే కనిపిస్తున్నాడు గణనాథుడు. అండ్ ఆ చేయి వేళ్ళు కూడా చాలా చక్కగా చెక్కారు. పైన చూసుకున్నారు కదా గణనాథుడి చెవులు, ఆ చెవులు కూడా చాలా చక్కగా చెక్కారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవులు చెక్కినారంటే నమ్మశక్యం అయితే లేదు, కానీ చాలా అద్భుతంగా చెక్కారు వాళ్ళు. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ గణనాథుడు ఒంటరిగా ఇక్కడ ఉంటున్నాడు. ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ ఒంటరిగా ఇక్కడనే ఉంటున్నాడు. ఈ గణనాథుడికి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలే ఇక్కడ చిన్న షెడ్ అయితే వేయడం జరిగింది. మనం అంతేకాకుండా ఈ విగ్రహాన్ని చుట్టూ కూడా మనం చూసుకుందాము ఇప్పుడు. సో మనమైతే ఒకసారి ఈ గణనాథుడి విగ్రహం చుట్టూ చూద్దాం ఒకసారి. కనిపిస్తుంది కదా ఇక్కడ, చాలా పెద్దగా చాలా
కొన్ని వేల సంవత్సరాల కిందటి నుండి ఉంటున్న విగ్రహం ఇది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్టోన్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. మనం చూసుకున్నట్టయితే వేల సంవత్సరాల కిందటి స్టోన్ ఇది. ఈ చూనికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడికి వచ్చి ఈ ఏకశిల విగ్రహాన్ని చూస్తే నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకుందే అందరికీ తెలిసిందే, అన్ని దేవుళ్ళ కంటే ప్రథమ పూజ జరిగేది ఆ గణనాథుడికే అని ఆ వినాయకునికి ఒక వరం ఉంటుంది. అలాంటి గణనాథుడు ఎటువంటి పూజలు లేకుండా, ఎటువంటి ఒక ఆలయ గోపురాలు లేకుండా ఇలా ఒంటరిగా ఉండడం చూసి చాలా బాధగా అనిపిస్తుంది. గవర్నమెంట్ ఇలాంటి చరిత్ర కలిగిన, ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన విగ్రహాలని వెలుగులోకి తీసుకొచ్చి ఒక ఆలయ గోపురం నిర్మిస్తే ఇతర ప్రాంతాల నుండి, వేరే రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి గణనాథుడిని దర్శించుకుంటారని నేను కోరుకుంటున్నాను. సో చూసారు కదా, ఇదే ఈ ఏకశిల గణపతి చరిత్ర. ఎవరైతే ఈ ఆవంచ గణపతిని దర్శించుకున్నారో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు మాత్రం, ఎవరైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా వచ్చి ఒకసారి చూడండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నాకైతే చాలా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ ఇన్ని వేల సంవత్సరాల కింద స్టోన్ మీద చెక్కిన గణపతి విగ్రహాన్ని చూడాలంటే నాకైతే ఈ స్టోన్ని కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఒకరోజు వీలు చూసుకొని మాత్రం పక్కా వచ్చి చూడండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.